అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, నేను మా మనవాళ్ళకి మనవరాల కోసం అని చెప్పి ఇక్కడ యుఎస్లో రవ్వ లడ్డు అప్పాలు చేశానండి. ఇవి రెండు మీకు ఈ వీడియోలో అన్ని క్లియర్గా కొలతలతో ఎలా చేశానో మొత్తం రెసిపీ పెడుతున్నానండి. చక్కగా చేసుకోండి, ఓకేనండి. రవ్వ లడ్డు చేసుకోవటం చాలా ఈజీ అండి, అందరికీ తెలుసు. కానీ నేను చేసిన విధానం నేను మీకు ఒకసారి పెడుతున్నా, మీకు ఇష్టమైతే చూసి చేసుకోండి, ఓకేనా అండి. రవ్వ లడ్డు చాలా రకాలుగా చేస్తారు, నేను ఎలా చేశానో ఆ రెసిపీ మీకు పెడతాను. రవ్వ లడ్డు అండ్ అప్పాలు సింపుల్గా ఒక గంట సేపట్లో అండి. ఒక స్వీటు ఒక వెరైటీ చేసి పెట్టేసుకుంటే ఒక 10 రోజులు 12 రోజులు అయితే ఆరాముగా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం 15 రోజులైనా ఉంటాయి. పాలు కాసి పాలతో చేస్తాం కాబట్టి ఉంటాయండి, ఓకేనండి. ఇది చూడండి, ఇప్పుడు నేను చేశాను. అసలు ఎంత టేస్ట్ ఉందోనండి, అబ్బా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, పాలు, దానికి కావాల్సింది బెల్లం అయినా సరే పంచదార అయినా సరే మీ ఇష్టం, మీకు ఏది ఉంటే అది. నేను బెల్లం సగం పంచదార సగం వేసి చేశానండి. చాలా టేస్ట్గా వచ్చినాయి. ఎంత బాగున్నాయో చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడానండి పాలు ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, బొంబాయి రవ్వ కూడా బాగా ఏపుతాం కదండి నేతిలో, మంచిదండి. ఇలాంటి ఒక లడ్డు స్కూల్కి పెట్టచ్చు, లేకపోతే స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్లో పెట్టచ్చు. మనకు కూడా ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు పంచదారగా ఉంచిమే కదా, అంతా బెల్లమే కదా తినచ్చు. చూడండి, ఇలా మొత్తం అంతా ఇట్లా ఏపుకొని అన్నీ వేసి లడ్డు కడుతున్నానండి. లడ్డు చూడండి ఎంత బాగా అన్నీ కలిపేసేసి ఎలా కలుపుతున్నానో చూడండి. డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా పాలు పోసుకుంటూ కొంచెం కొంచెంగా, నేను ఒకసారి పోసాను అవే సరిపోయినాడు, కొంచెం క్వాంటిటీ కదండి. ఈ రవ్వ మన బొంబాయి రవ్వ ఒక 3 కప్పులు రవ్వతోటి చేశానమాట అండి. ఒక ఎన్ని అయినాయి అంటే 30 దాకా అయినాయండి. చిన్న చిన్నవి కట్టానులేండి, నేను మరీ పెద్దగా చేయలేదు. మరీ పెద్దగా అంటే పిల్లలు వేస్ట్ చేస్తారండి. మరి మా అబ్బాయి పిల్లలు మనవాళ్ళు అయితే చిన్నోడన్న ఒకటి తింటాడు, కానీ పెద్దోడు కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే మన ఇండియాకి సంబంధించిన పిండి వంటలు చాలా తక్కువ. చూడండి, చక్కగా కిస్మిస్, జీడిపప్పు ఎంత చక్కగా కనపడుతుందో. ఒక్క లడ్డు ఒక 50 గ్రాములు అంత ఉందండి, చక్కగా ఎక్కువ ఉండదు. మనం తిన్నా పెద్దవాళ్ళం తిన్నా బాగుంటుంది అనమాట, ఓకేనండి. ఇది ఇట్లా అనమాట. దీంట్లో శనగపిండి వేసి కూడా చేసుకోవచ్చు, కానీ నేను శనగపిండి వేయలేదని ఓన్లీ రవ్వతో చేశాను అనమాట, ఓకేనండి. ఎలా చేశాను చూడండి. రవ్వను ఫస్ట్ నేతిలో చక్కగా వేపేసుకోవాలండి. మంచిగా 2-3 స్పూన్లు నూనె నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో రవ్వను బాగా వేపుకోవాలి. వేపి ఎండు కొబ్బరి కూడానండి, ఒక పావు చిప్ప ఎండు కొబ్బరి మంచిగా మిక్సీలో వేసి దాన్ని నేతిలో వేపి ఈ రవ్వలో వేసి కలిపేశానండి. అది అవన్నీ చూపించడం చాలా టైం పట్టుద్ది కదా. ఇదేమో షుగర్ అండి. షుగర్ కూడా ఒకసారి మిక్సీ తిప్పుకుంటే బాగుంటుందండి. 3 కప్పులు రవ్వకండి కప్పున్నర షుగర్ వేసానండి, అంతే చాలండి, సరిపోతుంది. మంచిగా మిక్సీ వేసి దాంట్లో వేసి కలిపేసుకోవాలి. ఈ షుగర్ పౌడరు పంచదార కూడా ఒక మిక్సీలోకి తిప్పుకుని వేయించిన బొంబాయి రవ్వ అండ్ ఈ పంచదార, యాలుక్కాయల పొడి కొంచెం వేసి అన్నీ వేసి కొంచెం మనం ఇప్పుడు పాలు పోసి కలుపుకోవాలండి. కాసి చల్లార్చిన పాలు అన్నమాట. యాలుక్కాయ పొడి వేసాను, ఇవి చూసారా. ఇప్పుడు ఈ పాలు కొంచెం పోసి ఒకసారి పోసాను, కరెక్ట్గా సరిపోయినాయి మాకు. ఈ పాలు కాసి పెట్టానమాట, కాసి చల్లగా అయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 గ్లాస్ అన్ని పోస్తున్నాను చూడండి. అట్లా కొన్ని పోసి కలుపుకుంటూ తొందరగా మంచిగా లడ్డు వచ్చేస్తుంది అనమాట. రవ్వ లడ్డు చేసుకోవటం ఈజీ అనమాట అండి. ఫస్ట్ నేతిలో డ్రై ఫ్రూట్స్ వేసి పక్కన పెట్టుకోవాలండి వేపుకొని. అదే నేతిలో ఇంకొంచెం స్పూన్ నెయ్యి యాడ్ చేసి రవ్వ మంచిగా బ్రౌన్గా వేపి ఆ రవ్వ వేగిన తర్వాత ఆ వేడి కళాయిలో మళ్ళీ కాస్త ఎండు కొబ్బరి కూడా కొంచెం తురిమింది వేపేసి ఈ రవ్వలో వేసేసుకుని పంచదార మిక్సీ పట్టుకోవాలండి. 3 కప్పులు కదండి మాది రవ్వ, దానికి 1.5 కప్పు నేను షుగర్ వేసాను. మీకు కొంచెం ఎక్కువగా అంటే 2 కప్స్ కూడా వేసుకోండి. నేనైతే 1.5 వేసాను అనమాట, ఓకేనండి. పంచదార కూడా వేసి మంచిగా ఇట్లా కలిపి యాలుక్కాయ పొడి వేసి కలిపి లాస్ట్లో లడ్డు కట్టేటప్పుడు మనం ఏపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసి కలిపి లడ్డు చుట్టుకోవాలండి. అంతే, సింపుల్ అనమాట, అంతేనండి. ఈజీగా లడ్డూలు చాలా బాగా వస్తాయి అన్నమాట. పిల్లలు భలే ఇష్టంగా తింటారండి. మా మనవరాలికి నచ్చినాయి, చిన్న మనవడికి నచ్చినాయి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వేసేసి మంచిగా కలపాలి. ఇట్లా కలిపేసి ఒక్కొక్క లడ్డు ఒక 5 నిమిషాలు అట్లా ఆపామనుకోండి, రవ్వను పాలు అన్నీ కలిపి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి మంచి కలిపేయాలి. లడ్డూలు కూడా చేసిన తర్వాత కాసేపు అట్లా ఆరనిచ్చి తింటే
చాలా బాగున్నాయండి. కరకరలాడతా రవ్వ ఏగి కరకరలాడతా ఆ జీడిపప్పు కిస్మిస్ భలే టేస్ట్ ఉందండి. ఓకేనండి, ఇలా అన్ని లడ్డూలన్నీ చేసుకుని ఒక డబ్బాలో ఒక బౌల్లో పెట్టేసేసుకుంటే మనకి రవ్వ లడ్డు రెడీ అయిపోయినట్టే అనమాట అండి. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దలకు కూడా బాగా నచ్చుద్దండి. చూడండి, మీరు కూడా తప్పకుండా చేసుకోండి. ఈ రెసిపీ చేసి ఇంకొక రోజు అండి అప్పాలు చేశానన్నమాట. స్వీటు పిల్లలు తింటానంటారు కదండి, మనకు కూడా ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడన్నా సాయంకాలం పూట లేదా అన్నం తిన్నాక స్వీట్ తినాలనిపిస్తుంది. ఇలాంటివి అయితే బాగుంటుందండి, నిలవ ఉంటాయి, ఎక్కువ మనకి హెవీగా కూడా ఉండవు, లైట్గా ఉంటాయి అన్నమాట. అయిపోయినండి, లడ్డు అయిపోయింది. ఇంకొకటి అప్పాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. అందరికీ నమస్కారం అండి. అప్పాలండి నేను ఒక రోజు చేశానండి. ఇందులో గోధుమ పిండి సగం బియ్యం పిండి అనమాట. 1.5 కప్పు 2 కప్స్ ఏమో గోధుమ పిండి వేసాను, 1 కప్పు ఏమో బియ్యం పిండి వేసా. అబ్బా ఎంత బాగున్నాయోనండి, కరకరలాడతా కొబ్బరి టేస్టు భలే ఉంటుందండి. 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు అంత ఎండి కొబ్బరి అండ్ 1.5 కప్పు బెల్లం అనమాట. కావాల్సిన దీంట్లో ఇవేనండి, కొంచెం యాలుక్కాయ పొడి, అంతేనండి. వీటితోటి ఈ అప్పాలు చేసుకోవచ్చు. ఇవి కూడా వారం 10 రోజులు పైన ఉంటాయండి, ఏం పాడవు. పాకంతో పని లేదు మీకు, పాకం చెడిపోద్దని భయం కూడా లేదు. చాలా బాగున్నాయండి, భలే టేస్ట్ ఉన్నాయి. ఇదిగోండి పిండి కొంచెం ఇట్లా కలిపిన తర్వాత చక్క ఇట్లా అప్పాలు చేసేసుకుని నూనెలో మంచిగా మనం కాల్చుకుంటే అయిపోతుంది అనమాట. ఓకే, ఈ గిన్నెతోటి నేను స్టీల్ గిన్నెతోటి 2 గిన్నెలు గోధుమ పిండి వేసానండి, 1 గిన్నె ఏమో బియ్యం పిండి వేసాను అనమాట. 1.5 గిన్నె, 1 గిన్నె ఏమో పంచదార, 1/2 గిన్నె షుగర్ వేసేసా. చక్క 35 దాకా అయినాయండి. చూడండి ఎంత బాగున్నాయి అప్పాలు. ఓకేనండి, ఇప్పుడు ఇట్లా చేసేసుకుని మనం వేపుతున్నాను చూడండి. చేతికి నూనె రాసుకొని చేతి మీద వేసేసి చేసుకోవచ్చు అండి. పాకం బాగా రాక్కర్లేదండి, మంచిగా ఉడికి 2-3 ఉడుకులు వస్తే చాలు. బెల్లం కరిగి 2-3 ఉడుకులు ఉడికితే చాలు అనమాట. దాని పాకంతో పని లేదండి, కానీ కాక మాత్రం ఎక్కువ పెట్టకండి. సన్న మంట మీద నూనె కాగిన తర్వాత తగ్గించేసుకోవాలన్నమాట. పిండిని మాత్రం ఇట్లా జల్లించుకోండి. గోధుమ పిండి బియ్యం పిండి కూడా మంచిగా 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి అనమాట. జల్లించుకోండి. జల్లించుకోకపోతే ఎక్కడన్నా బియ్యం గింజలు కానీ మురుగు ఉందనుకోండి, ఒక్కోసారి నూనెలో పేలుతాయి అనమాట. ఓకేనండి, ఇట్లా జల్లిడి పట్టేసుకొని పక్కన పెట్టుకొని మనం బెల్లం కరగబెట్టేసుకోవాలి. బెల్లం ఏదైనా చెత్త ఉంటే వడబోసుకోండి, కానీ ఇప్పుడు ఏమి చెత్త రావట్లేదండి, ఇసుక కూడా ఉండట్లా. నేను వడబోసాను కానీ నాకు ఏం కనిపించలేదు. ఇట్లా జల్లించి పెట్టుకుని కళాయిలో 1 కప్పు ఏమో బెల్లం వేసానండి, 1/2 కప్పు ఏమో పంచదార. ఆ పంచదారలో 4 మిశ్రీ పలుకులు ఉంటే ఆ డబ్బాలో వేసి పెట్టినట్టున్నారు. ఆ మిశ్రీ కూడా అందులో కనిపించింది. మిశ్రీ వేసానని ఏంటని అనుకునేరు. పంచదార పలుకులు ప్రసాదం పెడతారు కదండి దేవుడి గుళ్ళ దగ్గర, అవేమో తినరు పిల్లలు, అది తెచ్చి పంచదార డబ్బాలో వేసి పెడతామన్నమాట. అవి ఆ మిశ్రీ పలుకులు. ఓకేనండి, పంచదార కొంచెం వేస్తే ఏ స్వీట్ అయినా కటకట్లా మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మంచిగా ఇట్లా ఉడికిన తర్వాత 4-3 ఉడుకులు వచ్చాక పాకం ఏమీ రానవసరం లేదండి, కొంచెం చిక్కబడితే చాలు. కొద్దిగా మంచిగా మరిగితే అందులో మనం ఈ పిండి వేసి కలుపుకోవచ్చు అనమాట. ఇట్లా మరిగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసానండి. నెయ్యి వేస్తే అప్పాలు అతుక్కోకుండా చక్కగా ఊడకుండా మంచిగా వస్తాయి అన్నమాట. నెయ్యి అంతా కరిగిన తర్వాత ఈ పిండిలో చూడండి 1 పావు చెప్ప ఎండు కొబ్బరి ముక్క వేపి కలిపాను, అండ్ అది యాలుక్కాయల పొడి, ఈ 3 మంచిగా కలిపేసి గోధుమ పిండి బియ్యం పిండి వేయించిన మన కొబ్బరి పొడి అండ్ మన యాలుక్కాయల పొడి అనమాట. ఇవన్నీ వేసి పాకంలో వేసి మంచిగా మెల్లిగా కలిపేసుకోండి. ఒకవేళ మీకు పిండి తగ్గి పలచగా అనిపిస్తే ఇంకో గుప్పిడి గోధుమ పిండి కానీ మరి బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు అండి. మరి పలచగా ఉంటే మన చేతికి అప్పం రావాలి కదండి, కలుపుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం అనమాట, మీరేం టెన్షన్ పడే పని లేదు. ఓకేనా అండి, నెయ్యి వేసి చక్కగా కలుపుతాం కాబట్టి చేతికి కూడా అంటుకోదు. 1 రవ్వ పసుపు వేస్తే అండి మంచిగా బంగారు కలర్ వస్తాయి అనమాట, నల్లగా అనిపించకుండా అట్లా తెల్లగా అనిపించకుండా బాగుంటుందండి. కొంచెం వేస్తాను నేను, మీకు ఇష్టమైతే మీరు కూడా వేసుకోండి. ఓకేనండి, స్టవ్ కట్టేసాను చూసారా, మంచిగా మెల్లిగా కలుపుకుంటూ దగ్గరికి ఒక 5-2 నిమిషాలకి గట్టి పడిపోద్దండి. కలిపినప్పుడు కొంచెం పలచగా ఉన్నా భయపడొద్దండి, అప్పాలు రావని. అంతగా మీకు పలచగా అనిపిస్తే మాత్రం ఇక నాకు కూడా కొంచెం పలచగా అనిపించిందండి. అప్పుడు నేను 2 స్పూన్లు
గోధుమ పిండి కలిపాను అనమాట. కలిపాక చాలా బాగా వచ్చినాయండి అప్పాలు. ఒక్కోసారి కొంచెం పిండి ఎక్కువ తక్కువ అవుద్ది కదా కొలత కూడా. కొబ్బరి నూనె అండి మేము వాడేది, కొబ్బరి నూనెతోటి కాలుస్తాను. మాకు కొబ్బరి నూనె అలవాటు అనమాట. కర్క్లాండ్ బ్రాండ్ కోల్డ్ ప్రెస్ కొబ్బరి నూనెతో చేసుకుంటాం చక్కగా అండి. అప్పటికప్పుడు ఒక్కోటి చేయాలి, వేసేయాలి. బాగా వచ్చినాయండి. చేతికి నూనె రాసుకొని, నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం అండి. నేను నెయ్యి పాకంలో వేసాను, అందుకని నేను ఎక్కువ వేయలేదండి. నూనెతో చేసుకుంటున్నాను. ఇట్లా చేసి అంతే. ఇట్లా అంటే వేసేయచ్చు. 2 చేతులు కూడా అవసరం లేదు, ఒక్క చేతితో కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఫస్ట్ చిన్నది వేసేసి స్టవ్ మీద తిప్పి పెడతానండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో అప్పాలు. నూనె కాగిన తర్వాత మంట చిన్నగా పెట్టుకోండి. చిన్నగా పెట్టుకొని మెల్లిగా ఒక్కోటి చేసుకోండి. నేను 3 వేస్తున్నానండి, ఎక్కువ ఎందుకులే అని చెప్పి. చూసారా, ఇలా మంచిగా వేగిన తర్వాత తీసి ఒక డబ్బాలో పెట్టుకుంటే 15 రోజులైనా ఉంటాయండి అప్పాలు. ఏం పాడవు. ఇప్పుడు దేవుడికి కావాలన్నా చెయ్యొచ్చు, మన ఇంట్లో పిల్లలు తింటానన్నా చేసుకోవచ్చు. తీపి ఐటెం తినాలనిపిస్తే మనకి చేసుకోవచ్చు అండి. ఓకేనా అండి. చాలా బాగా ఉన్నాయండి అప్పాలు, చాలా బాగా. మొత్తం అప్పాలన్నీ అయిపోయినాయి. 35 దాకా అయినాయండి. చిన్నవి 2 తింటారు, చిన్నపిల్లలు కదండి, వాళ్ళు ఎక్కువ తినరు. ఈ 2 రెసిపీలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. ఓకేనా. అందరూ హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. బాయ్ బాయ్. నమస్తే అండి.